చూడబ్బా, చాలా పెయిన్, చాలా పెయిన్. సార్ జనరల్లీ అంటారు కదా, నిద్రపోయినప్పుడు మెడ పట్టేస్తే మళ్ళీ నిద్రపోయినప్పుడే పోతుందని. అవును. స్టెప్ వేసినప్పుడు మీకు పట్టేసింది కదా సార్, మళ్ళీ స్టెప్ వేస్తే వదిలేస్తుంది సార్. అది పెగ్గేస్తే, స్టెప్ వేస్తే కాదు, పెగ్గేస్తే ఇంకో పెగ్గ ఊడిపోద్ది, కానీ స్టెప్ వేస్తే ఉన్నది ఊడిపోద్ది. ప్లీజ్ ఊపిరి చేత్తో పట్టుకొని వచ్చానండి ఇక్కడికి. పెయిన్ సార్, మీరు ఇంత న్యాచురల్ యాక్టర్, నేను కూడా నిజమే అనుకున్నాను సార్. ఒక్క సెకండ్. యా ప్లీజ్. సరే అండి, వెరీ హ్యాపీ. వరల్డ్ తెలుగు ఆడియన్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసి ఈ సంక్రాంతి మా అందరికీ ఆనందాన్ని పంచిన తెలుగు ప్రేక్షకులకి చాలా సంక్రాంతి శుభాకాంక్షలు. టెక్నీషియన్స్ అందరి గురించి చాలా బాగా మౌనా గారు చెప్పారు, చిన్మయ్య గారు చెప్పారు, కొత్తగా చెప్పడానికి ఉంది అంత బాగా మారి గారు చెప్పారు. అందరికీ కంగ్రాచులేషన్స్. డైరెక్టర్ మారి గారికి ముఖ్యంగా కంగ్రాచులేషన్స్. ప్రతి యువరాజ్ గారికి 2 హిట్లు ఆయనతో చేసాం. గాంధీ గారికి, అందరు టెక్నీషియన్స్కి చాలా అందం. ముఖ్యంగా మా అల్లుడు ఎంత మా కూతురు మీనాక్షి, అలాగే అల్లుడు మిమ్మల్ని ఇద్దరం చేసిన గుండాట, మా సీన్స్లో గుండాట గురించి ఈయన తీశారు. అన్ని డేరింగ్ బిజినెస్లే ఇవాళ అక్కడ ఆడుతున్నారు. అక్కడ ఈస్ట్ వెస్ట్ గుండాట్లు, అవే గుండాట్లు మొత్తం అంతా సింక్ అయింది. నేను నవీన్ గారి గురించి చెప్పాలంటే, ఇందాక ఆయన ఎవడో ట్వీట్ చేసినట్టు యాక్టింగ్, సింగింగ్, ఎలా మొత్తం హీరో ఆయనే, అన్నీ ఆయనే. ఫైనల్గా వచ్చి యాంకరింగ్ కూడా చేయగలడు ఆయన. ఏది వదిలిపెట్టడు. ఇందుగలడు అందులేడని ఎందెందు వెతికినా అందేందే గలడు అన్నట్టు A to Z ఆయన డెడికేషను. అతను ఎంత డెడికేషన్ అంటే, మానిటర్లో చూస్తూ ఆయన మారి గారు ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ప్రతిదీ, ఆ చిన్మయ్య ఆవిడ ఇద్దరు కలిసి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేసి, మళ్ళీ టెక్నికల్ కూర్చొని మొత్తం అంతా వాళ్ళు చూసుకొని మళ్ళీ వచ్చి యాక్ట్ చేసి డైలాగ్ గురించి, సార్ ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది, ఇంప్రూవైజేషను. అది పేపర్లో ఏదో ఉండిపోయిందని కాదు, ఆయన సీన్ చెప్పేటప్పుడు ఆ సోల్ అర్థం చేసుకొని మన డైలాగ్స్ని ఎప్పుడో ఒకసారి సీన్ చెప్తే గుర్తుపెట్టుకొని మనం ఏమైనా ఇన్పుట్ ఇస్తే ఆ డైలాగ్ని అతను గుర్తుపెట్టుకొని 10 రోజులు 20 రోజులు, సారీ 3-4 నెలల తర్వాత షూటింగ్లో కూడా డైలాగ్ గుర్తు చేసుకొని, సార్ అది చెప్పారు చూడండి, అది ఇక్కడ పెడదామండి. అంత డెడికేషను ఎలా ఉంటుందంటే, ఇంకో మాటలో చెప్పడానికి ప్రతిదీ ఈయనను ఆ చిన్మయ్య గారు ఇంకా వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని నేను అన్నా, ఇంత టైర్డ్ అయిపోదండి, ఇంత బరువు మోస్తున్నారు మీరు, అన్నీ మీరే. అప్పుడు ఏమవుద్దంటే అదే మేకప్ వేసుకొని మళ్ళీ యాక్ట్ చేస్తాడు, మళ్ళీ చేసుకొని ఇవాళ ఇంత పెద్ద హిట్ కొట్టడం సోల్గా ఆయన షోల్డర్స్ మీద. హ్యాట్స్ ఆఫ్ అండి. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నాకు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు వంశీ గారు, ప్రొడ్యూసర్ గారు. అది సితారాకి ఎన్నో హిట్స్, హారికాసినికి ఎన్నో హిట్స్ చూసిన వాళ్ళు. రమేష్ గారు లాస్ట్ సీన్ గుర్తు తెచ్చిందని. సార్ ఇట్స్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ వంశీ గారు, ఎందుకంటే నాకు చాలా స్పెషల్ ఫిల్మ్ అన్నది. లాస్ట్లో నా ఎంట్రీ సీన్ ఆతో చేశారు. అది వెరీ హ్యాపీ సార్. ఇంత మంచి హిట్. మీనాక్షి చాలా క్యూట్గా, చాలా ఓపిక అమ్మాయికి. అలాగే చెమ్మక్, లడ్డు, అందరూ కో యాక్టర్స్కి అందరికీ వెరీ 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 హ్యాపీ. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళిపోతున్నారు ఆయన మాలుడు. ఫర్ యువర్ డెడికేషన్ అండి. ఇట్స్ ఆల్ ఫర్ యువర్ డెడికేషన్, హార్డ్ వర్క్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రావు రమేష్ గారు. స్టెప్ అడుగుతాననే కదండి.